కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కు రెగ్యులర్ గా వచ్చే హీరోల్లో విజయ్ యాంటనీ ఒకరు. హిట్ కావాల్సి వచ్చినప్పుడల్లా బిచ్చగాడు సీక్వెల్ తీస్తాడు, కెరీర్ సెట్ చేసుకుంటాడు. అలాంటి హీరో ఇప్పుడు కెరీర్ లో కీలకమైన మూవీ చేస్తున్నాడు. భద్రకాళిగా మారాడు. ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్, ఆ తరువాత హీరోగా మారాడు. అంతటితో ఆగకుండా నిర్మాతగాను దర్శకుడిగాను మారాడు. పైగా తమిళంలో కొన్ని పాటలు కూడా రాశాడు. ఇప్పుడు హీరోగా కెరీర్లో 25వ చిత్రంలో నటిస్తున్నాడు. అదే భద్రకాళి. తమిళంలో శక్తి తిరుమగన్ పేరుతో తెరకెక్కింది. సెప్టెంబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు యాంటోనీ. మరోసారి తన సినిమాకు హీరోగానే కాకుండా నిర్మాతగాను అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గాను వ్యవహరించాడు. కంప్లీట్ పొలిటికల్ థ్రిల్లర్ గా భద్రకాళి తెరకెక్కింది. భద్రకాళి థియేటర్స్ లోకి వస్తే మరోసారి బిచ్చగాడిగా మారేందుకు విజయ్ యాంటోనీ రెడీ అవుతున్నాడు. గతంలో బిచ్చగాడు 3 వస్తుందని కన్ఫర్మ్ చేశాడు. 2027లో 3వ భాగం రిలీజ్ అంటూ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశాడు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.